తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోయిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున ఆయా పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నామంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారంతా కూడా. దీనిపై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్నటువంటి దాదాపుగా 8 నుంచి 10 బంకులకు పైగా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల అయితే మాత్రం డీజిల్ నో బోర్డులు పెట్టారు. చాలా చోట్ల పెట్రోల్ లేదంటూ చెప్పడంతో ఒకసారిగా మొత్తం బంకులకి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అంటే బంకులకు సంబంధించి కొన్ని చోట్ల కంబాల చెరువు దగ్గర కొన్ని పెట్రోల్ బంకులు అయితే మాత్రం లైట్లు కూడా ఆఫ్ చేశారు, స్టాక్ అయిపోయిందంటూ. కొన్ని చోట్ల అయితే మాత్రం డీజిల్ నో స్టాక్ అంటూ కూడా నేరుగా పేపర్ పట్టుకుని నో డీజిల్ అంటూ కూడా వాళ్ళ వాహనదారులు అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి ఇటు పోలీస్ బంకులు, అలాగే దీనికి సంబంధించి సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి బంకులతో మొత్తం అన్ని బంకులు కూడా పూర్తిగా క్రౌడ్ చూడొచ్చు. క్యూ లైన్లో ఒక కరోనా సమయంలో ఏ రకమైతే వాహనదారులు ఇబ్బందులు పడ్డారో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొత్తం ఆయా బంకులు కంబాల చెరువు దగ్గర నుంచి ఏవిఎఫ్ఆర్ రోడ్డు, అలాగే హైవే మీద ఉన్నటువంటి కొన్ని బంకుల్లో కూడా ఇదే పరిస్థితి. ఏం చెప్తున్నారు? ఏజెన్సీలకి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందన్నారు, ఏం చెప్తున్నారు? డీజర్లకేనో ఏజెన్సీలకి ప్రాబ్లం జరుగుతుంది. వీళ్ళేమో డీలర్లకి అమౌంట్ పంపిస్తే ఏజెన్సీకి స్టాక్ అనేది పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇదే పరిస్థితి మొత్తం రాజమండ్రి అంతా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 4వ బంకు రావడం ఇక్కడికి. మొత్తం ఉన్న బంకులన్నీ కూడా క్లోజ్ చేస్తాం. క్యూ లైన్లు మొత్తం కూడా వేచి ఉన్నాయి. చాలా చోట్ల కార్లు కూడా ఉన్నాయి. మీరు ఎంతసేపు నుంచి ఉన్నారు, ఏం చెప్తున్నారు? 20 నిమిషాలు అయింది. ఇది ఆల్రెడీ ఎదురు ఒక గంధికసింగ్ గారి బంక్ ఉంటుంది, ఆ బంక్ కూడా క్లోజ్ చేసి ఉంది. ఇంకో బంక్ అక్కడ కూడా ఎలాగ లైన్ ఉంది, గట్టిగానే ఉంది. మరి ఎందువల్ల తెలీదు, లైన్ మాత్రం గట్టిగానే ఉంది. అపోహ కింద వెళ్ళిపోతే జనాల్లోకి పెట్రోల్ అయిపోతుందన్న దాంతో మొత్తం క్యూ కట్టేస్తారు. ఏమో కొన్ని మంది రేపు నుంచి 30 రూపాయలు పెరగచ్చు, రేపు నుంచి 50 రూపాయలు పెరగచ్చు అంటారు. దానివల్ల అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకుందామని చెప్పి రెడీ అయిపోయారు అందరూ. పాపం 30 రూపాయలు అంటే ఏముంది, ఇది కొన్ని 5 లీటర్లు పడతాయి. 5 30 150 సామాన్యుడు కొన్ని చోట్ల క్లోజ్ చేస్తారు. ఆల్రెడీ గంధికసింగ్ గారి బంక్ కూడా క్లోజ్ చేసి ఉంది ఆల్రెడీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. రాజమండ్రి ఏముంది, 30 రూపాయలు పెరిగిన సామాన్యుడు కొంచెం తెలుసు కదా, 30 రూపాయలు పెరిగిన 50 రూపాయలు పెరిగినా కొంచెం బాగా అలవాటు కదా జనాలకి. ఇది ఒక స్థానికంగా ఉన్నటువంటి హెచ్పీ పెట్రోల్ బంక్ అనవచ్చు, ఇండియన్ పెట్రోల్ బంకు. అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది. క్యూ లైన్లో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కొంతమంది చాలా చోట్ల ఈ బాటిల్లో కొట్టించుకున్నటువంటి పెట్రోలు, అలాగే స్థానికంగా క్యూ లైన్లలో గవర్నమెంట్ బంకుల దగ్గర నుంచి ప్రైవేట్ బంకుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పెట్రోల్ కోసం, డీజిల్ కోసం కొన్ని చోట్ల కార్లు ఆగిపోయినటువంటి పరిస్థితి. డీజిల్ లేక చాలా చోట్ల కార్లు ఆగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఏ బంకు చూసినా సరే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఇటు కంబాల చెరువు, ఆర్ట్స్ కాలేజ్ దగ్గరతో పాటు ఏవిఎఫ్ఆర్ రోడ్డు, హైవే మీద అనేక చోట్ల మాత్రం క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఒక కరోనా సమయంలో ఏ రకంగా అయితే పెట్రోల్ కోసం ఎదురు చూశారో అదే ప్రస్తుతం అయితే మాత్రం రాజమండ్రిలో ఉంది. పెట్రోల్ డీజిల్ కోసం అయితే మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకి మధ్య సమన్వయ లోపం, అలాగే డిపాజిట్ల విషయాల్లో కాస్త గందరగోళం ఉన్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా అయితే మాత్రం సమాచారం అయితే అందుతుంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీని రాజమండ్రి కంబాల చెరువు నుంచి.